నేను ఒరిస్సా చీఫ్ సెక్రటరీ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అండి ఆయన మీది స్టార్టింగ్ శాలరీ ఎంత అని అడిగాను సార్. 1800 అటండి. అయ్యా ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత ఎంత అని అడిగాను. 1,85,000 అలా వస్తుందండి. అంటే నేను ఒరిస్సాకి మీకు డిఫరెన్స్ మీ స్టార్టింగ్ సేమ్ అంతే కదా, ఆల్ ఇండియా బేసిక్. మీ అంటే స్టార్టింగ్ ఎంత వచ్చింది సార్ చేతికి? నాకు 740 బేసిక్ పే అండి. చేతికి మొత్తం 740 అంతా కలిపితే ఒక 1,200-1,300 వచ్చింది. అప్పుడు క్యాష్ ఇచ్చేవారా సార్ మీకు? అంతే కదా, క్యాష్ బ్యాంకులు లేదనుకుంటా అప్పుడు నాకు తెలిసినంత వరకు. అంటే క్యాష్ ఇచ్చేవాళ్ళు చేతికి, అకౌంట్ లోకి అడ్జస్ట్ చేసేవాళ్ళు కాదు. ఆ తర్వాత వచ్చింది ఈ బ్యాంకు ట్రాన్సాక్షన్. 7th పే కమిషన్ వచ్చిన తర్వాతనే కొంచెం పరిస్థితిలో మార్పు వచ్చింది. అంతవరకు నేను ఎందుకు అడుగుతున్నట్టంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఒరే మాకు 1,200 రూపాయలు వచ్చింది, ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది, మీరు కూడా అలా కష్టపడంటారా, మీకు భవిష్యత్తు ఉంటుందని నేను చెప్పిద్దాను. అంతకంటే ఏం లేదు సార్. మీకు ఎంత వస్తుంది సార్ ఇప్పుడు పెన్షన్? పెన్షన్ నాకు 1,15,000 1,16,000 అలా వస్తుంది, నెలకు వస్తుందండి. మళ్ళా దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. 37.5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత నాకు వచ్చే పెన్షన్ ఇది. మళ్ళీ ఈ పెన్షన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, ప్రతి సంవత్సరం కట్టాల్సిందే. సో తప్పదు. ఈ విధంగా మనకి తెలిసే ప్రభుత్వ ఉద్యోగంలోకి చేరాము. అవునండి. డబ్బు విలువ తెలుసుకోవాలి. వచ్చిన డబ్బుల్ని మనం అనవసరంగా చెడు అలా వ్యసనాలకి ఖర్చు పెట్టకుండా. అది మీరు ఆధ్యాత్మికంగా వెళ్తున్నారండి, చూశాను. మీరు ఆధ్యాత్మికంగా ఎక్కడో మీటింగ్ ఉన్నా మీరు కనబడుతున్నారు టీవీలో. వాళ్ళు ఇంకా శేష జీవితం కూడా పదవుల కోసం పరిగెడితే అవునండి అది కేవలం మూర్ఖత్వం అయిపోతుంది. అవునండి, తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి.